హలో! ఇక్కడైతే పిల్లల కోసం అని చెప్పి ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ చేస్తున్నానండి. ఆరెంజ్ జ్యూస్ చేయటానికి ఈ తొనలన్నీ ఒలిచిపెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ చేసినప్పుడు షుగర్ వేయకుండా చేస్తేనేమో మా చేదుగా వస్తుంది. షుగర్ వేసి చేస్తేనేమో తియ్యగా వస్తుంది. కానీ షుగర్ వేసుకొని తాగటం, ఎక్కువగా షుగర్ యూజ్ చేయటం అనేది అంత హెల్తీ కాదు గదా! మరి ఎలా ఒక్కొక్క దానిలో నుంచి సీడ్స్ తీసేయటం అయితే కష్టం గదా! కష్టం అంటే చాలా టైం పడుతుంది. అలా ఒక్కొక్కటి ఒలుచుకుంటూ కూర్చోలేం గదా! మరి ఎలా షుగర్ లేకుండా చేస్తేనేమో చేదుగా ఉంటుంది జ్యూసు. పిల్లలేమో చేదుంది, చేదుంది మేము తాగం అంటున్నారు. షుగర్ వేయకుండా, చేదు లేకుండా ఏదన్నా చిట్కా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్‌గా షుగర్ యూజ్ చేయటం అంత హెల్తీ కాదు కదా! తియ్యగా ఉండేలాగా షుగర్ లేకుండా ఏదన్నా ఐడియా ఉంటే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెసరపప్పు చారైతే చేస్తున్నాననమాట. మామూలుగా కందిపప్పుతో పప్పు చారు అవి చేసుకుంటాం కదా! ఇంకా రెగ్యులర్‌గా కందిపప్పుతో ఎందుకని చెప్పి ఇక్కడైతే పెసరపప్పు చారు చేస్తున్నాను. ఇక్కడ ఏం మిస్టేక్ చేశానో తెలుసా? పప్పుచారు మొత్తం అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. చింతపండు వేయటం మర్చిపోయానని చెప్పేసి. ఏం చేయాలబ్బా! చింతపండు వేయటం మర్చిపోయానే అని చెప్పి అప్పుడు ఐడియా కోసం ఏం చేయాలి అని ఒక ఫ్రెండ్‌కి కాల్ చేస్తే తను నిమ్మకాయ పిండమని చెప్పింది. మామూలు పప్పులో, పప్పుచారులో నిమ్మకాయ పిండుకొని పప్పుచారు చేసుకుంటారని తెలుసు. పెసరపప్పు చారులో కూడా ఇలా వేసుకొని చేయొచ్చు అని చెప్పేసరికల్లా నేనిక్కడ నిమ్మకాయ అయితే పిండాను. కానీ అసలు టేస్ట్ అయితే మంచిగా రాలేదు. మరి లెమన్ సరిపోలేదో, లేదా నేను చేసిన చారులో ఏదన్నా మిస్టేక్ ఉందో గానీ, టేస్ట్ అయితే చింతపండు చేసి వేసినంత టేస్ట్ అయితే నాకిది రాలేదండి. నెక్స్ట్ అయితే ఇక్కడ దొండకాయ ఫ్రై గూడా చేసేసుకుంటున్నాననమాట. ఇంకా నేననుకోవటం అయితే పప్పులు చారులో నిమ్మకాయ సరిపోయి ఉండదని నేననుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నిన్న షేర్ చేసుకున్న ప్రీవియస్ వీడియోలో మిక్సీ కొత్తది తీసుకున్నానని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను కదా! ఇలా కొత్తది తీసుకున్నప్పుడు మనం ఆ జార్స్ అనేది డైరెక్ట్‌గా అయితే యూజ్ చేయకూడదండి. అంటే చాలా మందికి తెలిసే ఉంటది. కానీ ఎవరన్నా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. ఎందుకంటే కొత్తవి అన్నీ కొత్తగా అన్నీ ఫిక్స్ చేసి ఉంటారు గదా! అప్పుడేంటంటే మన ఆయిల్ అది ఉంటది కదా! ఆయిల్ స్మెల్ ఒస్తా ఉంటది. అందుకని చెప్పేసి ఒకసారైతే మనం ఈ జార్స్ అన్నీ క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ నేను క్లీన్ చేసైతే పెట్టుకున్నాననమాట. ఆ తర్వాత నేను దోస పిండి అయితే వేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ దోస పిండేసే ముందు ఎంత క్లీన్ చేసినా కూడా నేనైతే కొన్ని రైస్ విడిగా అయితే నానపెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆ విడిగా నానపెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది మిక్సీకి వేసి అప్పుడు అదంతా పారబోసేసి నెక్స్ట్ నేను దోస పిండి వేసుకుంటాననమాట. ఎందుకంటే ఎంత క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది కొంచెం ఉంటుందనమాట. అందుకని చెప్పి నేను మళ్ళీ విడిగా రైస్ అయితే నానబెట్టేసి, ఆ రైస్ వేసి, అది మొత్తం మిక్సీ వేసిన తర్వాత అది పారబోసి నెక్స్ట్ నేను దోస బ్యాటర్‌నయితే ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడు కొంచెం నాకు సాటిస్ఫైడ్‌గా అనిపించిందనమాట. ప్రతి జార్‌లోనూ ఇలాగే ఇప్పుడు ఈ జార్ యూజ్ చేస్తున్నాను కాబట్టి రైస్ వేశాను. ఇంకా మిగిలినవి చట్నీ అలాంటివి వేసేటప్పుడు టమోటాలు గానీ అలాంటివి వేసేసి ఒకసారి మిక్సీ వేసి అవన్నీ పారబోసేసి నెక్స్ట్ అయితే ఏదైతే నాకు కావాలో అది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట. నేనిక్కడ బియ్యం వేసి మిక్సీ వేసి పారబోసే క్లిప్ అయితే మిస్ అయింది. అంటే నేను వీడియో తీశానో తీయలేదో గూడా నాకు ఐడియా రావట్లేదు. నెక్స్ట్ అయితే దోస బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకైతే తీసేసుకుంటాననమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను యూజ్ జేసుకోవటానికి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. అదే ఫ్రెండ్స్, ఇంతే కాదు మనం ఏదైనా బ్లేడ్స్ అవి మార్చినప్పుడు కూడా మనం ఇదైతే ఇట్లాగే క్లీన్ చేసుకొని యూజ్ చేసుకుంటే మంచిదనమాట. ఆ లోపల ఉన్నది ఏదైనా సరే వెళ్ళిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.